ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కాకినాడ స్పెషల్ మడత కాజా. తాత ఎన్న చూసినట్టు అనిపిస్తుందా? అరే మొన్న మిఠాయి దుకాణం దగ్గర తిన్నాం చూడ, ఇదే స్వీట్. అది ఎక్దమ్ జ్యూసీగా ఉంటది, చూస్తేనే కొరుకొని తినే బుద్ధి అవుతుంది. చలో గట్టి చెప్తా, మంచిగా నూరి. ఒక బౌల్ లో 2 కప్పుల మైదా, దానితో పాటు హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ గీ అంటే నెయ్యి వేసుకొని మంచిగా పిండిలో పిసుకురి. పోసుకున్న నెయ్యి పిండికి మొత్తం కలవాలి. ఇట్లా పట్టుకుంటే ముద్ద లెక్క రావాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటే చపాతి పిండి లెక్క విసుకండి. బిస్కుడేందో నువ్వు చెప్పుడేందో. పిండిని ఇట్లా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు సైడ్ కొద్దిలేండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్పు షుగర్, 2 కప్పుల వాటర్, 4 నుండి 5 ఇలాచి వేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేలాగా 5 నిమిషాలు మరగ పెట్టుకొని సైడ్ పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మన పిండి మొత్తం మెత్తగా అయిపోతుంది. లైట్ గా మాలిష్ చేయండి. చేసుకున్నాం. కొంచెం మైదా వేసుకుంటే చపాతీ లెక్క పెద్దగా చేసుకోండి. నా గురించి మర్చిపోతున్నావురా నువ్వు. నీ గురించి మర్చిపోవడమా? నువ్వు ఆల్వేస్ నా అంటే నా గుండెలు ఉంటావని అంటున్నా. సర్లే కానీ సైడ్ మొత్తం చపాతీ లెక్క సన్నగా చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చిన్నప్పుడు మట్టిలో ఆడుకున్నట్టు మంచి రుద్దురి. అట్లనే ముఖానికి పౌడర్ చల్లుకున్నట్టు మైదాన్ కూడా చల్లురి. అయితే ఒక సైడ్ నుండి చీరను చుట్టినట్టు మంచి చుట్టూ. ఒకటి మాత్రం జాగ్రత్త, లాస్ట్ కొన్ని నీళ్ళు అప్లై చేసి మొత్తం చుట్టేసుకోరి. 1 ఇంచు మందం వదులుకుంటా మంచిగా ముక్కలు చేసుకోండి. చేసుకున్నాం. ఒకటి తీసుకొని వేలుతో కొంచెం ప్రెస్ చేసి రొట్టెల కర్రతో కొంచెం ముంగట్ కెనకలు కనుకుంటే చాలు. సేమ్ ఇట్లా మిగతా అన్ని కూడా చేసి పెట్టుకోండి. అరే మా పోరికి ఏమైందో మళ్ళీ మాట్లాడతలేదు నీ వల్లనే. లో టు మీడియం ఫ్లేమ్ లో ఒకటి అన్నేసుకోండి. ఎందుకు నా వల్ల ఎట్లుందంటే చాయ్ దుకాణానికి పోయి తోడ ప్యాజ్ దాలన్నట్టుంది. మీకు గొడవలు ఉంటే నన్ను ఎందుకు మధ్యలో కూస్తున్నావు? సర్లే గానీ మన కాజాలు బంగారం కలర్ రాగానే తీసి డైరెక్ట్ షుగర్ సిరప్ వేసుకోండి. 1 నిమిషం నానబెట్టి తీసేయండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, తినేయండి. ఇలాంటివి ఇంకెన్నో రెసిపీస్ కావాలంటే ఫాలో చేయాలి కదా.